కర్నూలు జిల్లా వామసముద్రం గ్రామానికి చెందిన యువతికి చాలా కాలంగా తలనొప్పి, నడకలో అసౌకర్యం, వెన్నెముక వంకరతో సమస్యలు ఏర్పడ్డాయి. ఆమె తండ్రి విష్ణు టైలర్ వృత్తిలో పనిచేస్తూ కుటుంబాన్ని పరిరక్షిస్తున్నారు. తల్లి నిర్మల గృహిణి. పేద కుటుంబం కావడంతో ప్రారంభంలో ఖర్చులు భరించలేక 2019లో స్విమ్స్ ఆసుపత్రిలో వెళ్లారు. అక్కడ ఆమె తల వెనుక మెదడులో ఉన్నటువంటి లోపానికి శస్త్రచికిత్స చేయించగా తలనొప్పి తగ్గినప్పటికీ వెన్నెముక వంకర మరలా కొనసాగింది. ఈ నేపథ్యంలో కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ షేక్ మన్నన్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆమెకు సవివరమైన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించారు. డాక్టర్ షేక్ మన్నన్ ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలిపారు. అనేది కిందికి ఉంది, రైట్? సో సర్జరీ తర్వాత రెండు షోల్డర్స్ అనేవి సేమ్ లెవెల్లోకి వచ్చేసాయి అన్నమాట, రైట్? ఒక ఎస్ షేప్ లో కర్వ్ ఉంది, అంటే ఒక పామ్ లాగా ఉంది, చూస్తున్నారా? ఇటువైపు ఒక కర్వ్ అండ్ ఇటువైపు ఒక కర్వ్, రైట్? సో ఈ కర్వ్ ని ఆల్మోస్ట్ మేము 30 స్క్రూస్ యూజ్ చేసి, ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ స్ట్రైట్. ఈ ఇమేజ్ తీసుకోండి. ఈ సెంటర్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ స్ట్రైట్ వచ్చేసింది, చూడండి. సో ఆల్మోస్ట్ మనము డిఫార్మిటీని ఆల్మోస్ట్ 90 to 95% వరకు కరెక్ట్ చేయగలిగాము. సో ఫస్ట్ ఈ మెయిన్ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనం రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా ఈ న్యూరోమస్కులర్ స్కోలియోసిస్ శస్త్రచికిత్స అనేది చేయడం జరిగిందనమాట. సో పేషెంట్ నేమ్ వచ్చేసి చిన్నారి అని, 18 years old. సో ఆమెకు 2017 నుంచి ఆమె సరిగ్గా అంటే నడిచేటప్పుడు ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఉండేదన్నమాట. దాంతోపాటు తీవ్రమైన తలనొప్పి కూడా వచ్చేది. సో వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఐ తీపించిన తర్వాత వాళ్ళకు బయటపడిన ప్రాబ్లం ఏంటంటే ఆర్నల్ క్యారీ మాల్ఫార్మేషన్ అంటాం. అంటే మన బ్రెయిన్ స్టెమ్ అండ్ సెరిబెల్లం ఏవైతే బ్రెయిన్లో కింద 2 భాగాలు ఉంటాయో అవి వచ్చేసి కిందికి జారిపోయి ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఆమెకు ఈ స్పైనల్ కర్వేచర్ అనేది డెవలప్ అయింది. ఈ స్పైనల్ కర్వేచర్ అనేది మామూలుగా ఒక సైడే ఉంటుందన్నమాట, కానీ ఈమెకు వచ్చేసి 2 వైపులా అంటే లైక్ ఎస్ షేప్లో ఒక కర్వేచర్ అనేది డెవలప్ అయిందనమాట. సో ఈమె 2019లో స్విమ్స్ హాస్పిటల్లో అంటే స్విమ్స్ తిరుపతిలో ఈ ఆర్నల్ క్యారీ మాల్ఫార్మేషన్కి బ్రెయిన్ సర్జరీ చేయడం జరిగింది. వాళ్ళు సర్జరీ చేసిన తర్వాత కూడా ఈ తలనొప్పి కానీ, ఈ నడిచేటప్పుడు ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ తగ్గినప్పటికీ ఈ వెన్నుముక వంకర అనేది తగ్గలేదు. సో తర్వాత ఈ వెన్నుముక వంకర వల్ల పేషెంట్కి వచ్చేసి ఇబ్బంది అనమాట. అంటే లైక్ బ్యాక్ పెయిన్ ఉండడము, కొంచెం కాళ్ళలో అప్పుడప్పుడు తిమ్మిర్లు రావడం, ఇలాంటి సమస్యలు అనేవి ఉండేవి. సో మళ్ళీ వాళ్ళు స్విమ్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ వెన్నుముక కరెక్షన్ కనుక మనం చేసినట్లయితే, ఎప్పుడైతే మనం ఈ వెన్నుముక కరెక్షన్ చేస్తే ఆల్రెడీ ఈ బ్రెయిన్ అనేది కొంచెం కింద ఉంది కాబట్టి ఈ కరెక్షన్ చేసినప్పుడు బ్రెయిన్ అనేది ఇంకా కొంచెం కిందికి వచ్చి ఆన్ టేబుల్ డెత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 2 పాదాలు పని చేయకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్లు వాళ్ళు వివరించారనమాట. సో పేషెంట్ తర్వాత కొన్ని సోర్సెస్ ద్వారా తెలుసుకొని మన కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో వచ్చిన తర్వాత నేను ఇక్కడ మెయిన్గా వెన్నుముక సర్జన్గా ఇక్కడ నేను పనిచేస్తున్నాను. సో నేను ఆ అమ్మాయిని పరిశీలించి మనం వచ్చేసి అత్యాధునిక పద్ధతి అంటే లైక్ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అంటాం. అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎలక్ట్రోడ్స్ వచ్చేసి మనం ప్రతి ఒక్క మనకందరికి తెలిసే ఉంటుంది. అంటే మన పెద్ద నరం నుంచి చిన్న చిన్న నరాలు వస్తుంటాయి. ఒక్కొక్క నరం ఒక్కొక్క
మజిల్కి సప్లై చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ ఎలక్ట్రోడ్స్ అనేవి దానికి సంబంధించిన మజిల్స్లో మనం ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్గా మనము ల్యాప్టాప్లో వి విల్ బి మానిటరింగ్ అనమాట. సో ఇట్లాంటి అంటే లైక్ అడ్వాన్స్డ్ పద్ధతిలో మనం సర్జరీ చేయడం జరిగింది. సో ఆమెకు ఆల్మోస్ట్ ఏమైందంటే లైక్ లెఫ్ట్ భుజం పైకి ఉండేది సర్జరీ ముందు, దాని తర్వాత వెనక భాగంలో వచ్చేసి ఒక రైట్ సైడ్ వీప్ వచ్చేసి కొంచెం ముందుకు ఉండిందనమాట. సో ఈ సర్జరీ తర్వాత 2 భుజాలు సేమ్ లెవెల్లో అయ్యాయి. అండ్ దాని తర్వాత ఈ ఏదైతే మనకు భుజం ఏదైతే మనకు బ్యాక్ సైడ్ రిబ్స్ అనేవి హంప్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు పేషెంట్ కంప్లీట్లీ ఆ తిమ్మిర్లు కానీ అన్నీ తగ్గిపోయాయి. పేషెంట్ ఆల్మోస్ట్ 15 డేస్లో కంప్లీట్లీ ఆల్ రైట్ అనమాట. అంటే ఆమె పోస్చర్ కూడా డెవలప్ అయింది. ఇన్ని రోజులు పేషెంట్ ఇట్లాంటి